ఓం స్థిర సుఖమాసనం. నిశ్చలమైన నిర్మలమైన మనస్సుతో జగన్మాతను ధ్యానం చేసుకుందాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అయి నిజహంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రశతే సమరవిశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజతతే శివ శివ శుంభ నిశుంభ మహాహవ దత్పిత భూత పిశాచరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈనాడు ధనురనుషంగ రణక్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే కనకపిశంగ పృషత్కనిషంగ రస్త్రసత్ఫట శృంగ హతావటుకే కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్ఫటుకే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మరొకమారు ధనురనుషంగ రక్షణ సంగ ధనురనుషంగ రణక్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే కనకపిశంగ పృషత్కనిషంగ రసద్భటశృంగ హతావటుకే కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్ఫటుకే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అహమస్మి, అహమస్మి. ధనురనుషంగా, ధనుహు విల్లు, అనుషంగం నిషంగం అంటే బాణం. ఆ నిషంగాన్ని సంధించడాన్ని అనుషంగం అంటే బాణ సంధానం. ధనుస్సు మీద బాణాన్ని ఉంచడం. రణ యుద్ధము, క్షణసంగ యుద్ధంలో క్షణంలోనే బాణం సంధిస్తాం, టైం లేదు. ఈశవు తొడుగుట దేవుచుట ఏయుటెల్ల ఎరుగరాకుండనని సేసే ఇందువదన అన్నారు పోతన్న గారు. బాణం తీయడం, పెట్టడం, లాగడం, కొట్టడం తెలియకుండా చేస్తోంది సత్యభామ. సత్యభామ ఎవరు? ఆమె కూడా ఇటువంటి శక్తి, సేమ్ శక్తియే. ధనుహు విల్లు, అనుషంగా బాణసంధానం, రణ యుద్ధంలో, క్షణసంగ క్షణంలో సంధిస్తున్నటువంటి, పరిస్ఫురత్ అంగ పరిస్ఫురదంగ, పరిస్ఫురత్ పురత్ అంటే ప్రకాశిస్తున్న, పరిస్ఫురత్ అన్ని వైపుల దశ దిశలా ప్రకాశాలు వ్యాపిస్తున్నాయి. అటువంటి అనుషంగా
పరిస్ఫురదంగ. అంగ అంటే కరములు, చేతులు. ఆ చేతులతో ఈ బాణాలను సంధిస్తుంది. ఆ చేతుల యొక్క కాంతులు, ఆ కాంతులతో పాటుగా నటత్కటక. కటకం అంటే వలయం, గాజులు లాంటివి, కంకణాలు లాంటివి. నటత్ కటక. నటత్ గలగలలాడుచున్నా, నటిస్తున్నా, శబ్దం చేస్తున్నా కంకణములు. సువర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజినీరవముతో చెలిమిసేయ. బంగారు కంకణాల తాలూకా ఝణ ఝణ నినదము ఆ నారి ఠంకారంతో ఫ్రెండ్షిప్ చేస్తోందన్నారు ఆయన. అలాగే ఇక్కడ కూడా ధనురణుషంగ రణక్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే. అంటే ఎప్పుడు బాణం పెడుతున్నారో, ఎప్పుడు తీస్తున్నాదో, ఎప్పుడు వేస్తున్నాదో తెలియకుండా యుద్ధంలో అంత వెంటనే బాణసంధానాన్ని చేస్తున్నటువంటి చేతుల యొక్క కాంతులు అంతటా వ్యాపిస్తూ ఆ కంకణాల గలగలలు అత్యద్భుతంగా వినబడుతున్నాయి. ఎంత పొయిటిక్గా ఉంది. ఇమాజిన్, జగన్మాత ఈజ్ ఫైటింగ్ అగెన్స్ట్ ఆల్ ది దుష్ట శక్తిస్. కనక పిశంగ పృషత్క నిషంగ రసద్భట శృంగ హత వటుకే. కనక బంగారు, పిశంగ పసుపు రంగు, బంగారు పసుపు రంగు కలిగినటువంటి పృషత్ బాణము, కనిషంగా తూణీరం. పృషత్ కనిషంగం బాణముల యొక్క తూణీరం. ఆ తుణీరము బంగారంతో చేయబడింది, లేకపోతే బంగారం చాలా ప్రెషస్ అని అర్థం. బంగారం అంటే పసుపు రంగులో ఉంది. రసత్ కాంతిమంతమైన భటాయోధుల శృంగా కిరీటములతో కూడినటువంటి తలలను హతావటుకే. అటువంటి యోధులను, వటుకా హియర్ ఈజ్ యోధులు, అటువంటి యోధులను హతమార్చిన ఓ తల్లి. ఏం చేస్తున్నది ఇక్కడ తను? కనక పిశంగ పృషత్క నిషంగ రసద్భట శృంగ హతావటుకే. కనక బంగారు, పిశంగ పసుపు రంగు, పృషత్ బాణముల యొక్క, కనిషంగా తుణీరము, దానితో ఆ బాణాలతో ఆ తుణీరంతో యుద్ధం చేస్తూ రసత్ కాంతివంతమైన భటా యోధుల యొక్క శృంగా కిరీటములతో కూడినటువంటి తలలను హతావటుకే. అటువంటి యోధులను హతమార్చిన తల్లి. అహమస్మి అహమస్మి. ధనురనుషంగ రణక్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే. కనక పిశంగ పృషత్క నిషంగ రసద్భట శృంగ హతావటుకే. ఇంకా కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్భటుకే. చతురంగ బలములు, కాల్బలం, పదాతి సైన్యం, గుర్రాలు, రథాలు, ఏనుగులు, అశ్వబలము, గజబలము, రథబలము, కాల్బలము. ఈ 4 చతురంగ బలాలు అంటారు యుద్ధంలో. చతురంగ బలముల కృత చేయబడినటువంటి బల సైన్యము. క్షితి భూమి, రంగా యుద్ధరంగము. భూమినే ఒక యుద్ధరంగంగా మార్చేసింది. ఘటత్ ఢీకొనుచున్న, బహురంగా అనేక విధములైన, రటత్ అంటే పెద్ద పెద్ద అరుపులు,
హాహాకారాలు చేస్తున్నటువంటి భటుకే, అటువంటి సైనికులు కలిగిన దాన. చతురంగ బలాలను ఈమె తన యొక్క శస్త్రాస్త్రాలతో నాశనం చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళ హాహాకారాలు మిన్నుముట్టి ఉన్నాయి. కృత చేసిన చతురంగ బలములు, బల సైన్యము, క్షితి భూమి, రంగా యుద్ధరంగము, భూమి అనే యుద్ధరంగంలో ఘటత్ ఢీకొనుచున్న, బహురంగ అనేక విధములైన, రటత్ హాహాకారములు చేయుచున్న భటుకే సైనికులు కలదానా, అటువంటి సైనికులను నాశనం చేసిన దాన. యుద్ధంలో చతురంగ బలాలలో ఉన్న సేనలనన్నిటినీ నాశనం చేస్తోంది. ధనురనుషంగ రక్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే కనక పిశంగ పృషత్కనిషంగ రసత్ఫటశృంగ హతావటుకే కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్భటుకే. జయ జయ హే महिषासुरमर्दिनि రమ్యకపర్దిని శైలసుతే. అమ్మా, నీకు జయము. నీ యొక్క ఈ లోకల సంరక్షణ అనేటటువంటి కార్యానికి సర్వము జయమగుగాక. రమ్యమైనటువంటి శిరోజాలంకరణ కలిగిన దానా, ఈ సృష్టియే నీ శిరోజములు, అదే ఈ అలంకరణ. ప్రపంచంలో ఎన్ని అలంకారాలు కనిపిస్తున్నాయి, ఎంత అందంగా ఉంది. భలే భలే అందాలు సృష్టించావు. ఆ అందాలన్నీ కూడా శిరోజాలే. ఇక్కడ అహమస్మి. ధనురనుషంగ రణక్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే కనకపిశంగ పృషత్కనిషంగ రసద్భటశృంగ హతావటుకే కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్భటుకే. జయ జయ హే महिषासुर మర్దిని రమ్యకపర్దిని శైలసుతే. వాచ్యార్థం తాత్పర్యం ఇలా ఉంటుంది. తల్లి, నీవు బాణసంధానంలో అత్యంత దక్షతతో క్షణం తీరిక లేకుండా ఉంటూ ఒక్క క్షణంలో అనేక బాణాలను సంధిస్తూ యుద్ధరంగంలో శత్రువులను మెరుపు తీగలాగా సంహరిస్తున్నావు. ఆ కదులుచున్నటువంటి నీ చేతులకున్న కంకణాలున్నాయే, అవి ఎంతో కాంతివంతమై గలగలలాడుచున్నాయి. బంగారు కాంతివంతమైన బాణములతో మరైచున్న తూణీరము నుండి ఆ శస్త్రములను తీసి సంధించి అనేక మంది యోధులను కూల్చితివి. 4 దళములతో కూడినటువంటి చతురంగ బల సైన్యాలను యుద్ధరంగంలో, భూమి అనే యుద్ధరంగంలో నిర్జించి హాహాకారాలు చేస్తున్నటువంటి ఆ సైన్యము మధ్య నీవు నిలచి ధర్మరక్షణ చేస్తున్నావు. ఓ మహిషాసురమర్దిని, అజ్ఞాన సంహారిణి, నీకు జయము. సుందర కేశాలంకరణ కలవు తల్లి, పర్వతరాజకుమార్తె, అచల స్థిరత్వానికి, ఔన్నత్యానికి, ప్రాముఖ్యానికి, కీర్తికి శిఖరమైనటువంటి దాన, నీకు నమస్కారము. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఉపనిషత్తులు ఏమంటున్నాయి? సవాయమాత్మా బ్రహ్మ
విజ్ఞానమయో మనోమయ ప్రాణశరీర తేషాం శాంత ఉపాసీత సహ వై అయమాత్మా బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ శరీరమయ. ఈ ఆత్మ 4 రకాలైనటువంటి 5 రకాలైనటువంటి కోశాలతో చేయబడినటువంటి శరీరంతస్థమైనటువంటి ఆత్మ, ప్రత్యేగాత్మ. ఇక్కడ ధనుష్ అంటే ఉపాసనారూప ఆయుధం, బాణాలు ఇంద్రియాలు, యుద్ధము అంతర్ముఖ సాధన. అంత అంతర్యుద్ధమే. అంతేగాని తల్లి హంతకురాలు అందరినీ చంపి పారేసేస్తుంది. ఓ శూలము చక్రాలు లేకపోతే కత్తులు బాణాలు పట్టుకుని ప్రపంచంలో ఉందని సంహరించడమే ఆవిడ పని. ఈవిడ కన్నా ఇంకా స్లేయరు హంతకురాలు మరి ఉండరు ప్రపంచంలో అన్నట్టుగా వర్ణిస్తాం తల్లిని. తల్లి అంటే ఏమిటి? కృపారసము, కరుణారసము, ప్రేమ ముద్దగడితే తల్లి. జగన్మాత మరి చెప్పక్కర్లేదు కదా. అటువంటి తల్లి ఈ దుష్ట శక్తుల నుండి మనల్ని కాపాడడమే యుద్ధం. అంతేకాని అక్కడ ఎవరినో చంపేస్తున్నారు, శూలం పట్టుకుని కాలు కింద ఆ రాక్షసుని నొక్కిపెట్టి చంపేస్తోంది అనే పిక్చర్ని మనసులోంచి తొలగించండి. ఆ పిక్చర్లో అంతర్భావాన్ని పట్టుకోండి. కఠోపనిషత్తు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ చ బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ. ఈ రథము, ఈ యుద్ధము రూపకాన్ని కఠోపనిషత్తులో అతి రమ్యంగా వర్ణించారు. ఆత్మానం రథినం విద్ధి. ఇదిగో యుద్ధరంగంలో యుద్ధం చేస్తున్నది నీవు. శరీరం రథం ఏవతు, శరీరమే రథము. బుద్ధిం తు సారథిం విద్ధి, నీ బుద్ధి నీకు అక్కడ సారథి, చారియటీర్. మనః ప్రగ్రహమేవ చ, మనస్సు అనేది ప్రగ్రహములు, కళ్యములు. మనస్సు అనే కళ్యాలను బుద్ధి అనేటటువంటి సారథి పట్టుకొని శరీరం అనేటటువంటి రథాన్ని జాగ్రత్తగా నడిపిస్తూ లోపల ఉన్నటువంటి ఆత్మ లేక ప్రత్యేగాత్మ అనే రథికుని క్వయట్గా హాయిగా ఉంచాలి. ఇదే అంతర్యుద్ధం. ఇంద్రియములను గుర్రములతో పోలుస్తారు. యుద్ధరంగంలో రథాలు, సైన్యాలు, కాల్బలము, గజబలము, పదాతి సైన్యము ఇవన్నీ కూడా ఈ చతురంగ బలములు అంతరమైనటువంటి మనస్సులో, ఇంద్రియాలలో, బుద్ధి, ఆత్మ ఇటువంటి వాటి రూపకాలతోనే అర్థం చేసుకోవాలి. ఇక్కడ చతురంగ బలాలు ఏవో ఉన్నాయి, అక్కడ అమ్మ ఒక్కతే విడిపోయి వాళ్ళందరితో యుద్ధం చేసేసి వాళ్ళందరినీ సర్వనాశనం చేసి రక్తపాతాన్ని సృష్టిస్తోంది అని ఊహించకూడదు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఏ పురాణగాథ చదివినా, ఏ స్తోత్రాన్ని చదివినా స్థూలమైనటువంటి భావం నుంచి మరలి అంతర్ముఖంగా లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించాలి. దీస్ ఆర్ ఆల్ రిటన్ బై ఎక్సలెంట్ పోయిటిక్ టాలెంట్ ఉన్నటువంటి పోయిట్స్ చేత వ్రాయబడ్డాయి. వాళ్ళు క్రాంతదర్శులు. కవి అంటే క్రాంతదర్శి. అటువంటి వాళ్ళ బోధనలో చాలా స్థూలమైనటువంటి భావము ఉండనే ఉండదు. అత్యంత సూక్ష్మమైనటువంటి అంతర్భావాన్ని గ్రహించాలి. ఆల్ ఆర్ మెటఫర్స్, ఆల్ ఆర్ సింబాలిజమ్స్. దిస్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. 9 కౌరవులండి, 5 పాండవులండి అంటే అర్థం చేసుకోండి. దేర్ ఆర్ నో 100 brothers దేర్ అండ్ 5 brothers దిస్ సైడ్. 100 రకములైనటువంటి దుష్ట శక్తులు ఉంటే 5 రకములైనటువంటి సలక్షణాలు ఉంటాయి.
అయితే అంతిమ విజయము మాత్రము ఆ సద్బుద్ధిదే అవుతుంది. స్వధర్మం అపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మాద్ధర్మ్యాతి యుద్ధ శ్రేయో అన్యక్షత్రియస్య న విద్యతే. భగవద్గీత 2వ అధ్యాయం. దేవి ధర్మ సంరక్షణార్థమై యుద్ధరంగంలో సన్నద్ధురాలై యుద్ధం చేస్తుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ వినాశాయ చ దుష్కృతం అన్నదాన్నే చాలా పోయిటిక్గా ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నారు. 18వ అధ్యాయం. నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాత్ మయచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అమ్మా, కరిష్యే వచనం తవ. నీ పలుకును నేను తలదాల్చి నేను నడుచుకుంటాను. నీ అనుగ్రహంతో నీ దాసుడనై భక్తుడనై ఇంకా బాగా ఆలోచించుకుంటే నీవే అయి ఈ సంసారం అనే సమరానికి సన్నద్ధుడనై యుద్ధానికి సిద్ధపడతాను. దుష్ట శక్తులను, నాలోని దుష్ట లక్షణాలను నివారించుకుంటాను. సల్లక్షణాలను పెంపొందించుకుంటాను. కరిష్యే వచనం తవ. నష్టో మోహ, నా యొక్క ఇల్యూషన్ పోయింది. స్మృతిర్లబ్ధ్వా, నేను ఎవరో తెలిసింది. ఎందువలన? త్వత్ప్రసాదాత్, నీ యొక్క కరుణ వలన. మయా, నాకు. అచ్యుత, అమ్మా. అచ్యుత అంటే కృష్ణ, విష్ణు. విష్ణు అంటే ఏమిటి, అమ్మ అంటే ఏమిటి, కృష్ణుడు అంటే ఏమిటి? ఇంతమంది ఎవరు మీదని రెడీగా లేరండి. 33 కోట్ల మంది లైన్ కట్టి ఉన్నదొక్కటే. స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అహమస్మి, అహమస్మి. ఒక్క నిమిషం అటువంటి దేవిని చక్కగా ధ్యానించుకోండి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మరొక్కసారి ఈ స్తోత్రాన్ని మనసులో పెట్టుకుని ఆంతర్యుద్ధానికి మనలోనున్న దుష్టశక్తులను నివారించుకొని సల్లక్షణాలను పెంపొందించుకొని ఆనందంతో ఉండడానికి అమ్మ కరుణ కోసం ప్రార్థించుకుందాం. ధనురనుషంగ రణక్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే కనకపిశంగ పృషత్కనిషంగ రసత్
भटशृङ्ग हतावटुके कृतचतुरङ्गबलक्षितिरङ्ग घटद्बहुरङ्ग रटद्भटुके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. దేవి భాగవతంలో దేవి చతురంగ సేనతో కూడినటువంటి ఈ అసురులందరినీ కూడా తన బాణాలతోనూ విల్లుతోనూ యుద్ధం చేస్తూ సంహరించింది అంటూ అద్భుతంగా వర్ణించబడింది. యుద్ధరంగంలో గర్జనలతో ఆకాశం నిండిపోయింది, మారుమ్రోగింది అంటూ దేవి భాగవతంలో కూడా ఇదే విషయాన్ని రాశారు. ధనురనుషంగా, ధనురనుషంగా అంటే ఆ ధనుసు ఆ అనుషంగములు సంధించిన బాణాలే మన యొక్క ఉపాసనలు, ఇంద్రియ నిగ్రహాలు, శమధమాదురే ధనురనుషంగా. చతురంగ బల, అంతఃకరణం చతురంగములు ఏమిటి మనకున్నవి? అంతఃకరణ చతుష్టయం. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవే మన యొక్క చతురంగ బలములు. యుద్ధరంగం ఏమై ఉంటుంది? ఇదిగో ఈ శరీరమే యుద్ధరంగము, ఇదే ధర్మ సంగ్రామం. దేవి బుద్ధిశక్తి శత్రువులను, దుర్వాసనలను, అజ్ఞానాన్ని పారద్రోలేటటువంటి శక్తి. ఉపనిషత్తులు, గీత, పురాణాలు అన్నీ కూడా ఈ అంతఃసంగ్రామానికి అనుసంధానంగా రూపకంగా చూపబడినవి మాత్రమే. ఇక్కడ ఫిజికల్గా ఏ యుద్ధము లేదు, ఫిజికల్గా ఎవరిని ఎవరు చంపడం లేదు. ధ్యానసారము, ధ్యానము అదే జ్ఞానధనం. అసుర సంహారము అజ్ఞాననాశనం. జ్ఞానధనం అనేటటువంటి శక్తితో అసుర సంహారం అనేటటువంటి కార్యాన్ని, అంటే అజ్ఞాన నాశనాన్ని చేసుకో. ఎవరు చేస్తారు? దేవి వచ్చి చేస్తుంది నాకు. దేవి వేరే లేదు, దేవి నీలోనే ఉంది, నీకు నువ్వే చేసుకో. దెర్ ఇస్ నో దేవి కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ డస్ సంథింగ్. ఓకే, వర్షిప్ హర్ యాజ్ నీవు దేవి, నేను జస్ట్ భక్తుడను అని ఉపాసన చేయవచ్చు, ఆరాధించవచ్చు. అక్కడతో ఆగకూడదు. ఆ దేవియే మన ఆత్మస్వరూపమై మనయందే ఉన్నది తెలుసుకోవాలి. ధ్యాన సూత్రం ఏమిటి? మనోనిగ్రహము ధ్యానము. దేవి రూపము వాసన నిర్జర శక్తి. నాలోనున్న సకల వాసనలను పోగొట్టుకోవడం అనేదే దేవి యొక్క రూపం. ధ్యానం ఏమిటి? దానికి మనోనిగ్రహము, అంతరింద్రియ నిగ్రహం. ఇక్కడ అద్వైత పరమార్థం ఏమిటి? యుద్ధాలు మనలో కలిగేటటువంటి మనోవికారాలు, అలజడులు. దేవి శుద్ధ చైతన్యం. అసుర సంహారం అంటే దుష్టశక్తులను తరిమివేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందడమే అసుర సంహారము. అహమస్మి, 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 సోహం, 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 సోహం. అహమస్మి, 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 సోహం, సోహం, శివోహం, శివోహం, శివోహం. స్వస్తి.